అనుమతుల్లోకి వచ్చే నల్లమల సాగర్ పనులు నిమ్మల కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి? 3000 టీఎంసీలో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధానమైన ప్రాజెక్టు రూపకల్పన, వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం. సుప్రీంకోర్టుకి ఇదే విన్నవించండి, సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన చేశారు అని కూడా మరి తెలంగాణ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని కూడా మరి ప్రచురించారు. ఇక విభజన శక్తులను తరిమివేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని కొనసాగిద్దాం, అలాగే ధనం కోసమే దురాక్రమణలోని బోధించారు, అవి విద్వేష దాడుల సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంతో పటేల్ను అడ్డుకునే ప్రయత్నం, ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు, సోమనాథ్ శౌర్య యాత్రలో మోడీ మరి ధ్వజమెత్తారు. మరి వీళ్ళ గురించి ఎవరైతే సోమనాథ్ ఆలయాన్ని ఎన్నోసార్లు దోపిడీకి గురి చేశారని నరేంద్ర మోడీ మరి నిన్న చాలా గట్టిగా కొంత చెప్పాలంటే భావోద్వేగంతో చెప్పడం అయితే జరిగింది. ఇక మత్తుకోళ్ళు, డమ్మీ కత్తులు, సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు, మత్తు మందులతో కోళ్లను చిత్తు చేస్తారు, జోడీ పందాల్లో లఘవంగా డబ్బు లాగేస్తారు, జాగ్రత్తగా ఉండకపోతే జేబులకు గొల్లే, కోడి పందాల్లో కనిపెట్టలేని మోసాలు. మరి జోదం అంటేనే మోసం, మహాభారత కాలం నుంచి అదే జరుగుతుంది. కోడి పందాలైనా, పేకాటైనా, గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేమ్లైనా చివరకు మిగిలేది జేబులకు చిల్లే. మహారాష్ట్రలోని సంక్రాంతి వచ్చిందంటే, మన రాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జోదగాళ్లకు హుషారు వస్తుంది. వరి కోడులు కాలు దూతుంటే ఆస్తులు పణంగా పెడతాయి, పందెరాలకు సిద్ధమవుతారు, పౌరుషంగా పందాల మీద పందాలు కాస్తారు. మోసగాళ్ళు కావాల్సింది ఇదే, వెంటనే బరిలోకి దిగిపోతారు, తిమ్మిని బొమ్మిని చేస్తారు. గెలిచే కోడి ఓడిపోతుంది అనుకున్న కోడి గెలుస్తుంది. కోట్లు చేజారిపోతాయి, చేతులు మారిపోతాయి. జోదం అంటేనే మోసం కదా, మరి ఇలాంటి జోదానికి దూరంగా ఉండాలి. ఒకవేళ సంక్రాంతి పండుగ మరి జరుగుతున్న ముసుగులో మరి కొంతమంది ఇలాంటి వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళు ముందుకెళ్ళినా కూడా మీ యొక్క అప్రమత్తతో ఉండకపోతే మీరు ఎంత బలీయమైన కోడి కూడా ఒక్క వేడితో మత్తు మందు కోడి కత్తి తగలంగానే ఆటోమేటిక్గా బలహీనమైన కోడి ద్వారా కట్టిన ఒకే ఒక దెబ్బతో మీ బలమైన కోడి కూడా కింద పడిపోతుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని కొంతమంది చెప్తున్నారు. అసలు సుప్రీం లాంటి అధికారులు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కోడి పందాలను అయితే నిషేధిద్దామని చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరి 4 రోజుల్లో ప్రజలు ఎంతవరకు దీన్ని భావిస్తారు, ఏం చేస్తారనేది వేచి చూడాలి. ఇక రూటు మారింది. సూర్యాపేట ఖమ్మం మైర్వరం మీదుగా రాక నందిగమ బైపాస్ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలతో రూటు మార్చిన ప్రయాణికులు సూర్యాపేట ఖమ్మం సత్తుపల్లి తిరువూరు విఎం బజార్ మీదుగా ఏలూరుకు, ఖమ్మం దేవరపల్లి NH 160 మీదుగా ఏలూరు వైపుకు కూడా, సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా ఎన్టీఆర్ కృష్ణ ఏలూరులోకి ప్రవేశం, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చిన నందిగమ ఎర్రుపాలెం జమలాపురం మీదుగా మైలవరంలోకి 3 రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలోకి 1,00,000 కార్లు వెళ్ళాయి. మనకు తెలుసు ఒకేసారి అందరూ కూడా నగరవాసి పట్టణవాసి మరి పల్లె వైపు ఎప్పుడైతే పట్టాడో సంక్రాంతి కోసం మరి అందరూ కూడా తమ తమ బంధువులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఎప్పుడైతే మరి వెళ్ళారో ట్రాఫిక్ కష్టాలైతే, ట్రాఫిక్ సమస్యలు అయితే ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఒకే రూట్లో వెళితే మధ్య ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఓవరాల్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే మరి వేరే రూట్ను కూడా ఎంచుకోవాలి. కొంచెం కాస్త ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్కువైనప్పటికీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కోవడం కంటే అదే బెస్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని రూట్లు అయితే మారినాయి. ఏలూరు వైపు వెళ్ళి ఏలూరు నుంచి విజయవాడ రావచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇలా విజయవాడ మీద కానీ వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇప్పుడైతే వెళ్ళడంలో ఇలా ఉంది, రేపొద్దున వచ్చేటప్పుడు కూడా చాలా ఉంటాయి. మరి అందరూ కూడా సంక్రాంతి పండుగ అయ్యాక ఎమ్మటనే బయలుదేరారు. మ్యాక్సిమం కూడా ఆ కనుమ పండుగ రోజు తర్వాతే బయలుదేరే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి పండుగ రోజు కానీ తర్వాత కనుమ పండుగ రోజే బయలుదేరతారు. అక్కడి నుంచి మరో 2 రోజుల పాటు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఒకే వైపు వెళ్లకుండా వేరే వేరే మార్గాల వైపు కూడా సూచించుకుని మీరు ఆ రకంగా వెళ్ళినట్లయితే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం పొందొచ్చు అని కూడా ప్రచురించారు. ఇక ఉద్యోగులు, అర్చకులకు మెమోలు, దుర్గగుడిలో అపచారం ఘటన, స్టోర్ పూజల విభాగంపై చర్చలను కూడా ప్రచురించారు. ఇక దేశాభివృద్ధిలో బాలికల విద్య కీలక పాత్ర అన్నారు. అదేవిధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యతే కమ్మవారికి ప్రత్యేకత, అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటం అద్వితీయం, కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా మాట్లాడారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలని అందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ సంక్రాంతి మీ బంధుమిత్రులందరితో కూడా మంచిగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. ఈ క్రమంలో ఎవరు కూడా మరి అతిగా ఆవేశపడి ప్రాణాల మీదకు కూడా తెచ్చు